Article 22. Article 22 talks about, right, the state shall provide certain protections to detained persons. డీటైన్డ్ అంటే ఏంటి? సమ్వన్ ఇన్ కస్టడీ. ఎవరినైనా అరెస్ట్ చేస్తే అతను డీటైన్డ్ పర్సన్ అని అంటారు. సపోజ్ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారనుకోండి, దాన్ని డిటెన్షన్ అని అంటారు, డీటైన్డ్ పర్సన్స్ అని అంటారు. అయితే రెండు రకాల డిటెన్షన్స్ ఉండే. దేర్ ఆర్ 2 types ఆఫ్ డిటెన్షన్స్. ఒకటి పునిటివ్ డిటెన్షన్, రెండోది ప్రివెంటివ్ డిటెన్షన్. ద ఫస్ట్ వన్ ఈస్ పునిటివ్ డిటెన్షన్, రెండోది ప్రివెంటివ్ డిటెన్షన్. పునిటివ్ డిటెన్షన్ అంటే నేరం జరిగాక అరెస్ట్ చేస్తే, అంటే నువ్వు ఆల్రెడీ నేరం చేసావు, నువ్వు నేరం చేశాక నిన్ను వచ్చి అరెస్ట్ చేస్తే దాన్ని పునిటివ్ అరెస్ట్ అని అంటారు. సపోజ్ నేరం ఇంకా చేయలేదు నువ్వు, రైట్, నేరం చెయ్యకముందే నేరం చేస్తావేమో అని అరెస్ట్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. టెర్రరిస్టులు కానీ బాంబ్ బ్లాస్ట్ జరిగేమని అరెస్ట్ చేస్తారు కదా, అట్లాంటివి అనమాట. సో ఈ ఇద్దరికి కూడా హక్కులు ఉంటాయి ఆర్టికల్ 21 ప్రకారంగా.